హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎన్ వ్లాగ్స్ 2017. ఇప్పుడు నేను ఎక్కడున్నాను మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. అదేనండి మన యాదాద్రి తిరుమల, అదేనండి స్వర్ణగిరి టెంపుల్. ఎక్కడ చూసినా స్వర్ణగిరి స్వర్ణగిరి స్వర్ణగిరి. సో ఫైనల్లీ నేను కూడా వెళ్ళాను అనమాట. సో వెళ్ళే దారి చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి షేరింగ్ ఆటోస్ అన్నీ ఉంటాయి అనమాట అవైలబిలిటీ భువనగిరి నుంచి. సో మేమైతే మా వెహికల్ తీసుకొని వెళ్ళాము. సో పదండి రీచ్ అయ్యామన్నమాట ఆల్మోస్ట్ టెంపుల్కి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భువనగిరి సమీపంలోని తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లాలో మనకు నిర్మించబడిందండి. శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజన్ చిన్నజీయ స్వామివారి మంగళ శాస్త్రములతో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమన్ మానేపల్లి రామారావు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ కుమారులు అనమాట మురళీకృష్ణ అండ్ గోపీకృష్ణుల గారి నేతృత్వంలో అత్యంత సుందరంగా నిర్మించారు. 22 ఎకరాలలో ఈ టెంపుల్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిందనమాట. సో దీనికి స్వర్ణగిరి నామకరణం చేసి యాదాద్రి తిరుమల అనే పేరుతో రూపుదిద్దుకుంది ఈ టెంపుల్. టెంపుల్ 4 వైపులా 4 రాజగోపురాలతో అండ్ సువిశాలమైన మండపాలతో 5 అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయం, సుమారు 12 అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు మనకి అంటే వెంకటేశ్వర స్వామివారి విగ్రహం కొలువై ఉందన్నమాట ఈ క్షేత్రంలో. స్వామివారితో పాటు పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి, శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి, గరుడాల్వ, శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు పక్కన ఉన్నాయన్నమాట టెంపుల్స్ అన్నీ. అండ్ స్వామివారిని ఊరేగించడానికి అదేనండి మాడ వీధులలో రథం అని చెప్తారు కదా, సో దానికోసం అయితే 40 అడుగుల ఎత్తైన రథం ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారనమాట. అండ్ 27 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామివారి విగ్రహం కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి, శ్రీ భూ వరాహ స్వామి, వకులమాత, హంపి శిల్పరీతిలో నిర్మితమైన విశాలమైన పుష్కరిణి, అందులో 4 వేదాలకు ప్రత్యేకమైన వేదమూర్తుల విగ్రహాలు, మధ్యలో పెద్ద జలనారాయణ మూర్తి ప్రతిష్ఠింపబడింది. అంటే జలనారాయణ మూర్తి అంటే ఇప్పుడు మనకి ఇన్స్టాలో ఎక్కడ చూసినా అదే రీల్స్ చేస్తున్నారు కదండి స్వామివారి పైన, సో అదే విగ్రహం అనమాట. అదైతే చాలా బాగుంది. అండ్ ప్రత్యేకంగా ఇక్కడ ఆకర్షింపదగింది ఏంటంటే 1.5 టన్నుల భారీ కంచు గంట, భక్తుల చాలా పెద్దగా గంట ఉందన్నమాట ఇక్కడ మనం కొట్టడానికి. సో ఆ గంట కొట్టి మన కోరికలు ఏమైనా చెప్పుకోవచ్చు అనమాట. ఈయనే విజయ గంటను జయ గంటను మండపంలో నెలకొల్పబడింది ఈ గంట వచ్చేసి. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయడానికి వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి అనేక శిల్పకారులు వచ్చేసి దీన్ని కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో అందుకే ఇంత చక్కగా రూపుదిద్దుకుంది, ఇంత పేరుగాంచింది ఈ టెంపుల్ అయితే. చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది. చాలా కొద్ది రోజులలోనే ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలా కాకపోతే ఇంకా కొంచెం డెవలప్మెంట్ చాలా చేయాలి. సో ఇప్పుడే రీసెంట్గా అన్నదాన కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తారనమాట. అంటే మనకి తిరుపతిలో ఎలా అయితే మనకి అన్నసత్రం ఉంటుందో సో ఇక్కడ కూడా అలాగే ఉంది. తిరుపతిలో అయితే ఎప్పుడు ఉంటుంది, కానీ ఇక్కడైతే మనకి మధ్యాహ్నం 1 o'clock నుంచి 3 o'clock వరకు ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన వారు దర్శనం చేసుకొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవచ్చు హ్యాపీగా. బయట తినే బదులు అక్కడ తినొచ్చు. కానీ చాలా అంటే చాలా రష్ ఉందండి. రష్ అయితే మామూలుగా లేదు. ఈ రష్ ఎప్పుడు తక్కువైతే నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఈ సమ్మర్లో అయితే ఫుల్ రష్. చూస్తున్నారు కదండి జలనారాయణ మూర్తి, చూడండి ఎంత బాగుంది అసలు. విగ్రహం చూడడానికి ఎంత బాగా చెక్కారనమాట టెంపుల్. రష్ చూడండి మీరు కూడా. ఇక దర్శనం గురించి చెప్పాలంటే మనకి ఒకటి ఫ్రీ దర్శనం ఉందండి. అండ్ 1000 రూపీస్ పడితే 4 మెంబర్స్కి ఎంట్రీ అంట. సో అది ఉంది అవైలబిలిటీ. సో ఏంటంటే 2 లైన్స్ చాలా రష్గా ఉంది. ఎందులో వెళ్ళినా పెద్ద తేడా ఏం లేదు. లాస్ట్కి వచ్చేసరికి అన్ని లైన్స్ ఒకటే దగ్గర ఉంటాయి. సో ఎవరైనా వెళ్ళని వారు ఉంటే కంపల్సరీ వెళ్ళండి. స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకోండి. స్వామివారిని చూస్తే మనం లైన్లో అంతసేపు ఉన్నామని చెప్పేసి అసలు ఆ ప్రెషరే అనిపించదు అనమాట. అంత మంచిగా అనిపిస్తుంది దర్శనం చేసుకుంటే. ఒక్కసారి రష్ తగ్గాక నేనైతే కంపల్సరీ వెళ్తాను. మీరు కూడా వెళ్ళండి, స్వామివారిని దర్శించుకోండి. సో ఇది ఫ్రెండ్స్ స్వర్ణగిరి టెంపుల్ గురించి నాకు తెలిసిన రివ్యూ. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీరు కూడా మన యాదాద్రి తిరుమల దేవస్థానాన్ని దర్శనం చేసుకోండి. స్వామివారి కృపకు పాత్రలు కండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.